హలో అండి. ప్రిన్స్ కటింగ్ ఆది బ్లౌజ్ ఇచ్చి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కుట్టమన్నారంటే షేప్ బెల్ట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది అర్థం కాకుండా ఉంటుంది కదండి. ఇప్పుడు ప్రిన్స్ కట్కి ఏంటి ఫ్రంట్ బ్యాక్ ఒకటేలాగా సమానంగా ఉంటుంది, కానీ క్రాస్ కటింగ్ అలా ఉండదు. మన షేప్ బెల్ట్ కోసం కొంచెం పోతుంది కదా, మనం ఎంత డాట్ వేస్తామో అంత వెళ్ళిపోతుంది. దానికోసం మీరు ఇబ్బంది ఏం లేదు, దానికి కటింగ్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సైడ్ ఖర్చుల దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువ ఉంచేలాగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే ఈజీ అండి, దానికి ఇబ్బంది ఏమి ఉండదండి. ఇలా ఇప్పుడు మీరు ఫ్రంట్ డాట్ వేస్తారు కదా, 2 ఇంచుల 3 ఇంచుల అని. 2 ఇంచులు అయితే ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి షేప్ బెల్ట్ కోసం. 3 ఇంచులు అయితే 1.5కి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎక్కడి వరకు తీసుకోవాలనేది చూసారు కదా. ఉక్సులు పట్టీ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ మీరు డాట్ కోసం ఎంత వదిలేశారో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని మీరు షేప్ బెల్ట్ కోసం క్లాత్ని కటింగ్ చేసేసుకోండి. వాళ్ళు ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ ఇచ్చినా కానీ అంత ఇబ్బంది ఏమి ఉండదు, చాలా ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు. మీరు షేప్ బెల్ట్కి ఎంత తీసుకోవాలనుకుంటారు ఫ్రంట్ డాట్ కోసం అంత వదిలేసి షేప్ బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళు ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా కానీ మనం ఒక ప్రిన్స్ కటింగ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ అంత సైడ్ ఖర్చుల వైపు పెంచుకుంటే సరిపోతుంది. ఉక్సులు పట్టీ కూడా దానంతే రావాల్సిన అవసరం లేదండి, కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు. క్రాస్ కటింగ్కి ప్రిన్స్ కట్ ఏంటంటే చాలా పొడవు వస్తుంది ఉక్సులు పట్టీలు. క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అంత పొడవు అంటే బాగుండదు, కొంచెం తక్కువ పెట్టుకున్నా కానీ పర్వాలేదు, మంచిగా ఉంటుంది. బ్లౌజ్ బాగానే సెట్ అవుతుందండి. ఇలా మీరు నడుం దగ్గర డాట్స్ వేస్తాం కదా, అక్కడ ఒక పావించ్ అంతా పైకి మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేసుకోండి. ఇలా కొంచెం పావించు ముందే కటింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది. సైడ్ ఖర్చుల దగ్గర ముడతలు అనేవి రాకుండా వస్తాయండి. చాలా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా కానీ మనం ఎప్పుడులాగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి.